హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎల్ఐసి బీమా సఖీ యోజన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అనేది ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ చేసుకుని ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం జరిగిందండి. మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మనకి శాలరీ అనేది ఎంత వస్తుంది అంటే ఈ పథకం అనేది 3 years వర్క్ చేస్తుందండి. ఫస్ట్ ఇయర్ 7,000 స్టైఫండ్ ప్లస్ కమిషన్ వస్తుంది. సెకండ్ ఇయర్ 6,000 స్టైఫండ్ ప్లస్ కమిషన్ వస్తుంది. థర్డ్ ఇయర్ 5,000 స్టైఫండ్ ప్లస్ కమిషన్ వస్తుంది. ఇలా మనకి 3 years అనేది ఈ పథకం అనేది వర్క్ అవుతుందండి. 1 yearకి మనం 24 పాలసీస్ కట్టిస్తే మన కమిషన్ అనేది 48,000 వస్తుందండి. అంటే ఈ 48,000తో పాటు మనకి ఫస్ట్ ఇయర్ 7,000 స్టైఫండ్ అన్నాను కదండి. ఒకవేళ మనం 24 పాలసీస్ కట్టిస్తే 48,000 ప్లస్ ఈ 7,000 ఎవ్రీ మంత్ మనకు స్టైఫండ్ అనేది పడుతుందన్నమాట. సెకండ్ ఇయర్ కూడా అంతే అండి. మనం 24 పాలసీస్ కట్టించామనుకోండి, ఇయర్లో 48,000 కమిషన్ వస్తుంది అండ్ 6,000 స్టైఫండ్ వస్తుంది. అండ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇయర్లో కట్టిన పాలసీస్ కొంతమంది రెన్యువల్ చేయించుకుంటారు కదండి, సో ఆ కమిషన్ కూడా వస్తుందండి. థర్డ్ ఇయర్ కూడా సేమ్ అండి. 24 పాలసీస్ కట్టించామనుకోండి, ఇయర్లో మనకి 48,000 కమిషన్ వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్ శాలరీ ఏంటండి, మనకి స్టైఫండ్ అనేది 5,000. ఆ 5,000తో పాటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంకా రెన్యువల్ చేయించుకుంటారు కదండి, సో అవి కూడా మనకి కమిషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఉంది, ఏంటి అంటే అండి, మనకి స్టైఫండ్ 7,000 రావాలి అంటే మనం ఫస్ట్ ఇయర్లో ఒక 100 పాలసీస్ కట్టించామనుకోండి, ఆ 100 పాలసీస్లో 65% అంటే 65 మెంబర్స్ అది రెన్యువల్ చేయించుకుంటే మనకి సెకండ్ ఇయర్ శాలరీ అనేది పడుతుందండి, లేకపోతే పడదంట. అండ్ థర్డ్ ఇయర్ శాలరీ కూడా రావాలి అంటే మనం సెకండ్ ఇయర్లో పాలసీస్ కట్టించిన వాళ్ళు థర్డ్ ఇయర్ కూడా రెన్యువల్ చేయించుకుంటేనే మనకు అనేది స్టైఫండ్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను మీకులాగే అందరిలాగే నేను ఆన్లైన్లో అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత 2 or 3 daysకి కాల్ అనేది వచ్చిందండి నాకు. ఎల్ఐసి డెవలపర్ ఆఫీసెస్ నుంచి ఫోన్ చేస్తున్నామని. అయితే మీరు ఈ ఎల్ఐసి దానికి అప్లై చేశారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అనేసి అడిగారు. అవునని అన్నానండి. సరే అయితే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మెయిల్ ఐడి అండ్ నా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా పెట్టమని అడిగారండి. సో నేను వాళ్ళకి పెట్టాను. పెట్టిన తర్వాత ఒక 2 or 3 daysకి మళ్ళీ నాకు కాల్ చేశారనమాట. ఇలాగ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి 150 అనేసి. అది కూడా పే చేశానండి. పే చేసిన తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అనేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారండి. మ్యారేజ్ అయితే హస్బెండ్ నేము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగారు. మ్యారేజ్ అవ్వకపోతే ఫాదర్ డీటెయిల్స్ అన్నీ అడిగారండి, ఏం చేస్తారు ఏంటి అవన్నీ అనేసి. నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను మా హస్బెండ్ డీటెయిల్స్ అనేవి పెట్టాను. తర్వాత మళ్ళీ ఒక 2-3 daysకి నాకు కాల్ వచ్చిందండి. మేడం, ఎగ్జామ్కి ఫీజు పే చేయాలి 500 అనేసి, నాకు మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అవి డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్ చేస్తాను అనేసి అన్నారండి. ఓకే మేడం, నేను ఎగ్జామ్ ఫీజు అనేది కడతాను, కానీ నాకు ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తారా అని అడిగానండి. సో చెప్పండి మేడం అనేసి అన్నారు. అయితే ఒక డౌట్ వచ్చిందండి, పాలసీలు కడితేనే మనకు స్టైఫండ్ పడుతుందా ఏంటి అనే ఒక డౌట్ ఉందండి. సో క్లియర్ చేసుకుందామని మేడంని అడిగాను. అడిగితే ఆవిడ ఏమన్నారంటే, మీరు పాలసీలు కట్టిస్తేనే మీకు స్టైఫండ్ అనేది పడుతుంది, లేదు అంటే ఎలాంటి స్టైఫండ్ కూడా పడదు అనేసి అన్నారండి. చాలామంది వీడియోస్లో ఏం చెప్తున్నారంటే పాలసీస్ కట్టకపోయినా మనకు స్టైఫండ్ అనేది 7,000 పడిపోతుంది అని అంటున్నారు. సో అదైతే రాంగ్ అండి. పాలసీలు కడితేనే మనకు స్టైఫండ్ అనేది పడుతుందంట, లేదు అంటే పడదంట. సారీ అండి, కట్టిస్తేనే పడుతుంది, లేదు అంటే పడదనమాట. ఇయర్కి 24 పాలసీస్ కట్టించాలన్నాను కదండి. కట్టిస్తే మనకు 48,000 కమిషన్ అనేది వస్తుందని అన్నాను కదా. అది ఎలా వస్తుందో పైన నేను చూపించానండి. సో పిక్చర్లో చూడండి, మీకు అర్థం కాకపోతే. మేడంని అడిగానండి, అసలు ఇయర్కి 24 పాలసీస్ పాసిబుల్ అవుతాయా మేడం, కట్టారా అంటే ఇయర్కి 100 పాలసీస్ కూడా కట్టించిన వాళ్ళు ఉన్నారండి అనేసి చెప్పారనమాట. మీరు వర్క్ చేయడంతో పాటు మీ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే అది పాసిబుల్ అవుతుందండి. మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాలసీస్ గురించి చెప్తేనే మీరు అనేది చేయగలరు అనేసి అన్నారండి.
సో ఇది అందరికీ అయితే పాసిబుల్ అవ్వదు కదండి. కొంతమంది హస్బెండ్ సపోర్టివ్గా ఉంటారు, కొంతమంది ఉండరు కదండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాత్రమే జాయిన్ అవ్వండి. లేదు అంటే తర్వాత ఫీజు లాస్ అవ్వాల్సి వస్తుంది, తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సో అందుకే ఫీజు కట్టక ముందే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇది అవ్వదండి. ఎందుకు అంటే మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫోన్ చేస్తే కడతారేమో కానీ బయట వాళ్ళు అయితే కట్టరు కదండి. మ్యాక్సిమం రిలేటివ్స్ అయితే ఒక 10-15 మెంబర్స్ కడతారేమో, మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళతో కట్టించాలి కదండి. బయట వాళ్ళతో మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ బట్టిని కూడా ఉంటుంది, వాళ్ళు జాయిన్ చేపించే విధంగా మనం మాట్లాడాలన్నమాట. సో అలా అయితేనే అవుతుందండి. ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పాలసీస్ కట్టించిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మన ఎల్ఐసి డెవలపర్ కింద మనం జాయిన్ అవ్వచ్చు అని అంటున్నారు. ఎగ్జామ్ అయితే ముందే ఉంటుందండి. ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. దాంట్లో మనకి 18 మార్క్స్ అలా రావాలన్నమాట. 18 మార్క్స్ వస్తే మనం పాస్ అయినట్టండి. పాస్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకి పాలసీస్ అనేవి ఎలా కట్టించాలి, ఏం కట్టించాలి అన్నీ వివరంగా చెప్తారు. తర్వాత మనం పాలసీస్ అనేవి కట్టించాలండి. 3 ఇయర్స్ తర్వాత మనం ఎల్ఐసి డెవలపర్ ఆఫీసర్ కింద వర్క్ చేయొచ్చంట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అందిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ్ లక్ష్మణ్ ఈజీ కుకింగ్ ఛానల్. నేనైతే డ్రాప్ అయిపోయానండి. ఆ రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత డ్రాప్ అయిపోయాను. ఎందుకు అంటే నాకు 3 ఇయర్స్ 2 బేబీస్ ఉన్నారు. సో దట్ నాకు అవ్వదు అనేసి నేను డ్రాప్ అయిపోయాను అనమాట. సో పిల్లలు ఉన్నవారు ఒకసారి ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్.